ఓకే, అమర్నాథ్ గారు ఒక్కసారి మీ కంక్లూజన్. సో వారన్నట్టుగా ఒకసారి అయితే ఇబ్బంది జరుగుతుంది, ఆ తర్వాత ఒక్కసారి ఫ్లోలోకి వచ్చాక కంటిన్యూస్గా మళ్ళీ ఆ ఫార్మాట్ ముందుకు వెళ్తుంది. సో ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఫస్ట్ టైం అనేది కంపల్సరీ అటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ ఓవరాల్గా ఒక కంక్లూజన్కి వచ్చే విధంగా అయితే సో ఎలాంటి ఏమంటారు ఒక ప్రామిస్ చేస్తోంది. సో ముఖ్యంగా ప్రజలకు మంచి చేసే విషయంలో ఇలాంటి కీలక నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఎలాంటి ప్రామిస్ చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు మనము 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ 3 విషయాలలో కూడా మొట్టమొదటిది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నేతృత్వంలో నెక్స్ట్ 5 years పనిచేయడం జరుగుతుంది. అయితే దానిలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మన లక్ష్మణ్ గారు కూడా చెప్తున్నారు కదా, ఆ ఛాలెంజెస్ ను ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, లేకుంటే అట్లా ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఒక సంవత్సరం పెంచి ఒక సంవత్సరం తగ్గించడం అట్లా ఎట్లా చేస్తారనేది యాక్చువల్ గా రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్టులో దాదాపు 47 పొలిటికల్ పార్టీస్ ను వాళ్ళు కన్సల్ట్ చేస్తే 32 పొలిటికల్ పార్టీస్ అప్రూవ్ చేసినాయి. ఎస్, వి మస్ట్ హ్యావ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అట్లాగే జుడిషియరీ ఫెటర్నిటీతో అంటే దాదాపు ఒక 100 మంది జడ్జిలను కానీ, ఎక్స్ చీఫ్ జస్టిసెస్ కానీ, ఎక్స్ చీఫ్ జస్టిస్ హైకోర్టులను కానీ కలిసినప్పుడు వాళ్ళు యునానిమస్ గా వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది, మనకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలనేది. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల నుంచి అయితే నాకు తెలిసినంత వరకు ఏ విధమైన వ్యతిరేకత వస్తుందని నేను భావించట్లేదు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఐడియాలజికల్ ఇష్యూస్ ఏం లేవు, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి సాల్వ్ చేసుకుంటాం. రెండో విషయం యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కూడా, యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ప్రజల నుంచి అంటే లార్జర్ పాపులేషన్ నుంచి ఏ విధమైన వ్యతిరేకత ఉంటుందని నేను భావించట్లేదు. ఎందుకంటే ఒక 140 కోట్ల మంది ప్రజలను ప్రజాస్వామికంగా బద్దంగా ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని జిల్లాలు, ఇన్ని రకాల లోకల్ బాడీస్, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీ, ఇన్ని రకాల కాంప్లెక్స్ ఒక ప్రజాస్వామిక వ్యవస్థను నడపాలంటే ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి. లేకుంటే లక్షల కేసులు ఓన్లీ ఆ కన్ఫ్యూజన్ లోనే తయారవుతున్నాయి. రైట్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరము అనేది ప్రజలకు అవగాహన కల్పించబడ్డది. ఇప్పుడు ప్రజలకు తెలుసు. ఇప్పుడు మీరు ఎంత ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో వెళ్ళి కామన్ సివిల్ కోడ్ కావాలా అవసరం లేదా అనే దానికి వాళ్ళకి అవగాహన వచ్చేసింది. రైట్. పూర్తి 100% అవగాహన రాకపోవచ్చు, కానీ వాళ్ళకి దాని అక్కర అర్థమైపోయింది అవసరం అని. మూడో విషయం వచ్చేసరికి మన టెంపుల్స్, హిందూ ధార్మిక సంస్థలు కానీ, హిందూ టెంపుల్స్ కానీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండొద్దు అనే విషయాన్ని ఎంటైర్ హిందూ సమాజం యాక్సెప్ట్ చేస్తున్నా కూడా దానికి తగ్గ చైతన్యం కానీ, దానికి తగ్గ యాక్టివిజం కానీ లేదు ఈ రోజు. ఎందుకు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, వాళ్ళు కూడా కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, కరెక్టే, మరి ఎవరు దీన్ని గవర్న్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు కమిటీ? అరే ఎవరు డిసైడ్? 1000 సంవత్సరాలుగా ఎట్లా డిసైడ్? సమాజంలోంచి ఆ వ్యక్తులు వస్తారు, సమాజం నుంచి వస్తారు. ఇప్పుడు అనేక ధార్మిక సంస్థలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ మీరు కూడా చెప్పారు, పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ ఉంది, లేకుంటే మఠాలు ఉన్నాయి. మఠాలలో ఏ విధంగా జరుగుతున్నదండి? మఠాలకు ఈ రోజు ఆస్తులు లేవా? మఠాలకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఉడిపి పెజావర్ మఠాన్ని మీరు చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటది వాళ్ళ సాంప్రదాయం. వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఉంటారు, 8 మంది స్వామీజీలు. ఆ పెజావర్ మఠంకు 1000 ఎకరాల ల్యాండ్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఉడిపి, అక్రాస్ ఇండియా, హిమాచల్ ప్రదేశ్ లో ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు. సో బై డిఫాల్ట్ మన పాత పరంపరనే మళ్ళీ అవలంబించడం జరుగుతుంది ఖచ్చితంగా అంటారు. అది అంటే టైం టెస్టెడ్ ఫార్ములా కదండి, పాత పద్ధతే, కానీ టైం టెస్టెడ్ 1000 సంవత్సరాలు. ఇప్పుడు మీరు అంతే కదా, ఇప్పుడు కంచి పరమాచార్య ఆయన ఉన్న రోజులలో నడిచే దేవుడు, ఆ ఉన్న రోజులలో కొన్ని విషయాలు ఆయన చెప్తున్నప్పుడు ఒళ్ళు గగురు పుడిచేది. ఇన్ని 1000 సంవత్సరాలుగా ఈ విధమైన సాంప్రదాయం ఎట్లా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డది? దాని మీద బ్రిటిషర్స్ దాడి చేశారు, ముస్లిమ్స్ దాడి చేశారు, అంతకు ముందు ఇంకొక రకమైన మొఘలులు దాడి చేశారు. ఇంతమంది దాడి చేసినా కూడా ఈ సాంప్రదాయాలను ఇంత చక్కగా, ఇంత పద్ధతిగా ఒక్కొక్క పూజా విధానాన్ని సార్ దాదాపు 2500 సంవత్సరాల క్రితము ఆదిశంకరులు ఎక్కడో కాలడి గ్రామం నుంచి బయలుదేరి ఇండియా మొత్తం భారతదేశాన్ని 3 సార్లు చక్కర్లు కొట్టి అనేక పూజా విధానాలను, ఇందాక మీరు చాలా టెంపుల్స్ ఆయన మన పునర్నిర్మించడం జరిగింది, కుంభాభిషేకాలు చేయడం జరిగింది. కొన్ని 100,000 టెంపుల్ సార్. ఇప్పుడు జంబుకేశ్వరం గాని, తర్వాత పూరి గాని, ఇవన్నీ టెంపుల్స్ అనేక
అనేక రకాల సాంప్రదాయాలను పునరుజ్జీవనం చేయడం జరిగింది ఆ సమయంలో. ఓకే. అలాగే ఇప్పుడున్న మఠాధిపతులు గాని పీఠాధిపతులు గాని చాలా మంది చాలా చక్కగా కూర్చొని అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని చేయడానికి పూర్తి స్థాయి, ఎందుకంటే టెక్నాలజీ కూడా ఉంది. అప్పుడంటే ఇక్కడ నుంచి సపోజ్ పూరి వెళ్ళాలనుకో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఇంకా సులువుగా ఈ పరిష్కార మార్గాలు మనం వెతుక్కోవచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే టెంపుల్స్ ను ఖచ్చితంగా, ఎస్పెషల్ హిందూ టెంపుల్స్ ను ఖచ్చితంగా గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీసేయాలి. అది భారతీయ జనతా పార్టీ చేస్తుందని నేను పర్సనల్ గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ సారంగుల గారు అండ్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ రావినూతల శశిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.